గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన భారత్ క్రికెట్ టీము ఆస్ట్రేలియా టూర్కి వెళ్తుంది. అక్కడ వన్డేలు కూడా ఆడుతుంది. ఇందులో కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా ఆడుతున్నారు. బట్ కానీ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించి మన శుభ్మాన్ గిల్ని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు శుభ్మాన్ గిల్ సారథ్యంలో రోహిత్ శర్మ కూడా ఆడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. కానీ నాకైతే ఇది చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఇండియాకి కంటిన్యూస్గా 2 కప్పులు అందించాడు. ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ, 2 2020 వరల్డ్ కప్ అందించాడు అనమాట రోహిత్ శర్మ. అయితే 2027లో జరగబోయేటువంటి వన్డే వరల్డ్ కప్ వరకు ఆడదామని అనుకుంటా రోహిత్ శర్మ. అందుకే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి 2020 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చేసినప్పటికీ వన్డే ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇవ్వలేదు. ఎవరైతే రోహిత్ శర్మ అభిమానులు ఉంటారో వాళ్ళందరూ నాలాగే బాధపడతారు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. కాకపోతే మన టీం విజయము తర్వాత దేశం యొక్క విజయమే మనకి మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి సెలెక్టర్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఏదైతే ఉందో దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. రోహిత్ శర్మ గారు, మీరు ఈ భారతదేశానికి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మీరు అందించిన విజయాలు అయితే ఏమి, మీరు చేసినటువంటి రికార్డులు అయితే ఏమి, వన్డేల్లో మీరు క్రియేట్ చేసినటువంటి 264 హైయెస్ట్ స్కోర్ రికార్డ్ అయితేనేమి, వన్డేల్లో మీరు విన్ అయ్యేటువంటి మ్యాచ్ పర్సంటేజ్ అయితేనేమి, ఇవన్నీ చూసినట్లయితే మీరు భారతదేశానికి కంట్రిబ్యూట్ చేసినటువంటిది చాలా ఎక్కువ. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ మిమ్మల్ని కెప్టెన్సీ నుంచి తప్పించడం అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది.